వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరానని. రాములు వారి ఆలయం అయోధ్యలో ప్రారంభమయ్యే దశ వచ్చేసింది. జనవరి 22 రోజున ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది ఆలయానికి. అయితే ఆ ఆలయానికి సంబంధించిన తలుపులు అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ అని చెప్పి హైదరాబాద్ కి సంబంధించిన వారే ఈ తలుపులు అనేవి చేయబోతున్నారు. దాదాపు 100 తలుపుల వరకు తయారవబోతున్నాయి. మొత్తం ప్రధాన ద్వారాలతో కలిపి అన్ని కూడా 100 తలుపులు వీళ్ళే తయారు చేస్తున్నారు. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలతో పోటీ పడి వీళ్ళు విన్ అయ్యి ఫైనల్ గా వీళ్ళు కాంట్రాక్ట్ అయితే తీసుకొని చేయబోతున్నారు. సో అంత పెద్ద ఆలయానికి తలుపులు చేయడం అంటే అది ఒక పెద్ద అదృష్టం అని చెప్పుకోవాలి. అసలు వాళ్ళు ఎలా అవుతున్నారు, ఇక్కడ వర్క్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము, వాళ్ళతో కూడా మాట్లాడదాం పదండి. లోపలికి ఎంటర్ అవుతుంటేనే మనం చూడొచ్చు రామ మందిరానికి సంబంధించిన తలుపులు ఏ విధంగా అయితే చేస్తున్నారు. దానికి సింబాలిక్ గా ఇక్కడ రామ మందిరానికి సంబంధించి ఒక ఆకృతిని అయితే ఏర్పాటు చేశారు. చూడొచ్చు ఎంత చక్కగా చెక్కారు అనేది. ఈ ఆకృతి చూస్తేనే అర్థమవుతుంది అక్కడ తలుపులు ఇంకెంత బాగా చెక్తారు అని చెప్పి. మంచి నిష్ణాతులైన వాళ్ళ చేత ఈ తలుపులు అనేవి చెక్కిస్తున్నారు అని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే ఒకసారి చూడొచ్చు, విజువల్స్ లో చూడండి ఎంత అందంగా చెక్కారు అనేది రామ మందిరానికి సంబంధించి. ఇక మనం అది చూసిన తర్వాత ఇక్కడికి ఎంటర్ అవగానే అనంత పద్మనాభ స్వామిని చూడొచ్చు ఎంత చక్కగా చెక్కారని చెప్పి. అనంత పద్మనాభ స్వామితో పాటు అక్కడ బ్రహ్మ అలాగే భూదేవి శ్రీదేవి సమేతంగా కూడా స్వామివారు ఉన్నారు. ఈ కళాఖండం మొత్తం కూడా వచ్చేటప్పటికి 21 అడుగుల పొడవు, 8.5 అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన టేకు దుంగతో దీన్ని చేశారండి. దీని వయసు వచ్చేసి, ఈ దుంగ వయసు వచ్చేసి సుమారు 1000 నుండి 1500 సంవత్సరాల వరకు అయితే ఉంటుందంట. ఇంత వయసు ఉన్న చెక్క పైన ఈ కళాకృతి అనేది చెక్కడం జరిగింది. అలాగే ఈ దారు శిల్పం పేరు శ్రీ అనంత శేష సేన శ్రీ మహావిష్ణుమూర్తి అన్నమాట. దీన్ని శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం 6వ శ్లోకంని స్ఫూర్తిగా తీసుకొని రాయన గిరిధర గౌడ్ చేత చిత్ర ప్రణాళిక ప్రకారం శిల్పాన్ని అయితే పూర్తి చేయించారు అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇందులో పెద్ద ఇంకా చిన్న శిల్పాలు కూడా సుమారు 84 అయితే చెక్కున్నాయంటండి. ఇంత పెద్ద విగ్రహంలో మనం చూడొచ్చు చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. అన్ని కలిపి స్వామివారు అనంత పద్మనాభ స్వామివారితో కలిపి మొత్తం కూడా 84 శిల్పాలు అయితే దీనిపైన చెక్కడం జరిగింది. దీనికి సంబంధించి ఒక శ్లోకాన్ని పూరిస్తూ ఈ శిల్పం అనేది చెక్కారనమాట. శ్లోకం ఏంటి అంటే, పశ్చాదిత్యాన్ మరుతస్థత బహూన్య దృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాన్ని భారత. అంటే ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్విని దేవతలు, మరుత్తులు తనలోని వారే అని మహావిష్ణువు చెప్పిన వాక్కుని ఆధారంగా తీసుకొని ఈ శిల్పం అయితే చెక్కబడింది అని చెప్పి చెప్తున్నారు. శ్రీ మహావిష్ణువు అనంత శయనమూర్తిగా శిరస్సు ఎడమ వైపునకు అలాగే పాదాలు కుడివైపుకు ఉండేటట్లు ఈ శిల్పాన్ని చెక్కారండి. అనంత శేషుని దివ్యమంగళమైన పడగల కింద కిరీటం ధరించి దివ్యాభరణాలతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీదేవి భూదేవి సమేతంగా చెక్కబడింది. ఆ పక్క వాసుకి భగవంతునికి వినమ్రతతో నమస్కరిస్తూ విప్పారిన రెక్కలతో పక్షిరాజు గరుత్మంతుడు, నారద మహర్షి, తుంబురుడు, సప్త ఋషులు కూడా మనకి స్వామివారికి కుడి చేతి కింద వైపున మనకి కనిపిస్తూ ఉన్నారు. అలాగే విష్ణు భక్తులైన సనక సనందనాథులు కూడా ఉన్నారు. సకల దేవతామూర్తులు ఉపస్థితమై ఉన్నట్లు ఈ కళాకృతి అయితే మొత్తం కూడా చెక్కబడింది. ఇది దాదాపుగా వచ్చేటప్పటికి 2020లో ఈ శిల్పాన్ని అయితే చెక్కడం ప్రారంభించారంటండి. దీనిపైన కూడా మనకి నంబర్ రాసి ఉంచారు. 2020 4వ నెల 10వ తారీఖున ఇది స్టార్ట్ చేశారు. ఇది కంప్లీట్ అయిపోయేటప్పటికి 2023 ఫిబ్రవరి 25న ఇది కంప్లీట్ అయిపోయిందంట. సో ఇంత టైం పట్టింది ఇదంతా చెక్కడానికి కూడా. దానికి సంబంధించిన హార్డ్ వర్క్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కళాకృతి వచ్చేటప్పటికి ఇంకో విశేషం ఏంటంటే, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాదాపు 1000 నుండి 1500 సంవత్సరాల వయసున్న చెక్క ఇది. 21 అడుగుల పొడవు, 8.5 అడుగుల ఎత్తులో దీన్ని అయితే చెక్కారు. చూడొచ్చు ఎంత చక్కగా ఉందనేది. ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది వీళ్ళకి ఎందుకు ఈ కాంట్రాక్ట్ వచ్చిందనేది. ఇంత చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడి చెక్కితే కానీ ఇంత చక్కగా రాదు. స్వామివారు
కళ్ళెదుట కనిపిస్తున్నంత విధంగా ఉన్నాయి అమ్మవార్లు. అలాగే స్వామివారు వెనుక కనిపిస్తున్న దేవతామూర్తులు కానీ అంతా కూడా ఎంతో చక్కగా కనిపిస్తుంది. భక్తి పారవస్యంలో మునిగిపోయే విధంగా ఉందన్నమాట. శిల్పం మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టుగా స్వామివారు ఇక్కడే కూర్చున్నారా అన్నట్లు కనిపిస్తోంది. చూసాం కదా ఎంత చక్కగా కళాకృతులు అనేవి ఇక్కడ వుడ్ పైన చెక్కారు అనేది. అయితే ఇక్కడే ఇంత అద్భుతంగా ఉన్నాయంటే ఇక అంత అద్భుతమైన రామ మందిరంలో తలుపులు ఇంకెంత అద్భుతంగా ఉంటాయో మన ఊహకే వదిలేస్తున్నారు. సో చూద్దాము అవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. తప్పకుండా అయితే చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు అయితే అర్థమైపోతుంది. కెమెరామెన్ హరితో తేజస్వి, ఆంధ్రప్రభ.